రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. నెల్లూరు నగరం స్టోన్ హౌస్పేటలోని బీవీఎస్ హైస్కూల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నారాయణకు స్థానిక నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 30న నాయుడుపేటలో టిట్కో ఇళ్ల పంపిణీలో పాల్గొంటారని, అలాగే 1వ తేదీన వింజమూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. లోకేష్ విజన్ కి అనుగుణంగానే కార్పొరేషన్ పరిధిలోని హై స్కూల్స్ ని ఆధునీకరిస్తున్నానని చెప్పారు. ఇచ్చిన వాటితో పాటు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నామని వెల్లడించారు. రాబోయే 3 ఏళ్లలో సిటీ రూపురేఖలు మార్చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులో బీవీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఇది 7వ డివిజన్లో ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది యాక్చువల్గా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈ స్కూల్కి నేను అనేక దఫాలు రావడం జరిగింది. 14-19లో వచ్చాను, మళ్ళీ ఈసారి కూడా రావడం జరిగింది. అయితే ఈ స్కూల్ని డెవలప్ చేయమని ఏపీఐసి చైర్మన్ కృష్ణయ్య గారు, వారి మిస్సెస్ యాక్చువల్గా అరుణ వాళ్ళు ఈ స్కూల్లో చదివిన వాళ్ళ బ్యాచ్మేట్ అంతా ఒకరోజు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు చెప్పాను, నేను దీన్ని డెవలప్ చేస్తాం, ఒక మంచి స్కూల్గా ఏదైతే విఆర్ హై స్కూల్ డెవలప్ చేసామో దానికంటే ఇంకా బాగా చేస్తామని చెప్పాను. దాని ప్రకారం దీని ఫండ్స్ యాక్చువల్గా ప్రస్తుతానికైతే 1,40,00,000 యాక్చువల్గా శాంక్షన్ చేయించాం, ఒక సిఎస్ఆర్ ఫండ్. దాని మీద వర్క్ యాక్చువల్గా ఇవాళ మొదలుపెట్టారు. వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th క్లాస్ పిల్లలకి 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ అవుతానే వర్క్ స్టార్ట్ చేయమని హెడ్ మాస్టర్ గారి యొక్క రిక్వెస్ట్తో 10th క్లాస్ ఎగ్జామ్ అవుతాను వెంటనే స్టార్ట్ చేయమని ఆ యొక్క అధికారులకి, ఆ కాంట్రాక్టులకు చెప్తున్నాను. తర్వాత మరొక 12 రూములు, అంటే 12 రూములు 24 రూములు, మరొక 24 రూములు వచ్చేటట్టు కూడా డిజైన్ చేసాం. దానికి మరొక 7 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. దాన్ని కూడా సమకూర్చున్నాను. త్వరలో అది కూడా సమకూర్చి ఫేజ్డ్ మేనర్లో ఫేజ్ 1లో ఫస్ట్ రేపు జూన్ 12వ తేదీకి, అంటే మళ్ళా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఈ 1,40,00,000తో స్కూల్కి కావాల్సిన ఫర్నిచర్ కానీ, ఇన్కంప్లీట్ క్లాస్ రూమ్లు కానీ, ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ కానీ, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఏదైతే అధికారులు డిజైన్ చేసి ఎస్టిమేట్ చేశారో దాంతో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వారు యాక్చువల్గా 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వడానికి నెల్లూరు వస్తున్నారు. అదేవిధంగా టిట్కోసెస్ కోసంగా మన నాయుడుపేటకు వస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. డివిజన్లో గర్ల్స్ స్కూల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్యాచ్ వర్క్లు, స్కూల్లో మిగతా పనులు ఏమైనా ఉంటే సార్ దృష్టికి తీసుకురావడం కార్పొరేటర్ గారు తీసుకువెళ్ళటం జరిగినప్పుడు సారు ఈ స్కూల్కి కావాల్సిన సంబంధిత అవసరాలన్నీ తీరుస్తామని మాట ఇచ్చిన ప్రకారం సారు స్కూల్ సందర్శించడం జరిగింది. అలాగే ఈ స్కూళ్ళు నగరపాలక సంస్థ నెల్లూరులో ఉన్న స్కూళ్ళన్నీ ఇంటర్నేషనల్ రీతిగా ఉండేటట్లు సార్ నారాయణ గారు మన స్కూళ్ళన్నీ ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకువెళ్తున్న నారాయణ సార్ గారికి, మన నగరంలో నెల్లూరు నగరంలో ఎన్నో పార్కులు ఓపెనింగ్ చేశారు. పేద పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ ఇన్ని మంచి పనులు చేస్తున్న నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి బీవీఎస్ బాలికోన్నత పాఠశాల నెల్లూరు నగరంలో తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి బీవీఎస్ బాలికోన్నత పాఠశాల గత మాసంలో గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభిషేక మార్చిలు ఈ ఏరియాకి పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక కార్పొరేటర్ పెద్దలు కిన్నెర మాలాద్రన్న గారు పాఠశాలలో అసంపూర్తిగా ఉన్నటువంటి అనేక పనులని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గతంలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి, కార్పొరేటర్ గారి దృష్టికి కూడా
ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాలకు కావాల్సినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మంత్రి గారి దృష్టికి కార్పొరేటర్ గారి ద్వారా తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. అయితే బాలికలు చదువుకున్నటువంటి ఈ పాఠశాల తక్షణమే మరమ్మతులు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు తనకున్నటువంటి విస్తృత పరిచయాలతో 1,40,00,000 రూపాయలతో ఈరోజు ఇక్కడ సిఎస్ఆర్ నిధుల ద్వారా, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, సర్వశిక్ష అభియాన్లో నిధులు లేవు, అయినా కూడా తక్షణమే పనులు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి కార్పొరేటర్ గారు, స్థానిక ఉపాధ్యాయులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన సమస్య ఇది ఖచ్చితంగా వెంటనే చేయాలని చెప్పి ఆలోచన చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేయించి కరెక్ట్గా 2 వారాల్లోపే తిరిగి ఇక్కడికి వచ్చి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు. ఇదే కాదు, నెల్లూరు నగరంలో మరో బాలికోన్నత పాఠశాల ఉంది. నెల్లూరు నగరం మొత్తం ఉండేది 2 బాలికోన్నత పాఠశాలలు. బాలికా విద్య మీద ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి గారు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు బాలికోన్నత పాఠశాల మూలాపేట ప్రాంతంలో నా సొంత డివిజన్లో ఉంది. దాదాపు 10 కోట్ల రూపాయల పైన వెచ్చించే సార్ యొక్క పరిచయాలతో డిఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా దాన్ని ప్రారంభించి దాదాపుగా 70% పైన పనులు పూర్తయినాయి. ఇదే కాదు, విఆర్ హై స్కూల్ మనం చూసాం. అంతర్జాతీయ ప్రమాణాలతో సార్ యొక్క కుమార్తెకి బాధ్యతలు అప్పచెప్పి, మా కుమార్తె శరణి గారికి అప్పచెప్పి, ఒక విద్యారంగంలో విశేష అనుభవం కలిగినటువంటి తమ పిల్లలకి ఈ బాధ్యతలు అప్పచెప్పి పర్యవేక్షణ కాకుండా వారి కుటుంబం నుంచి కూడా ఆర్థికంగా ఈ యొక్క పాఠశాలకి అనేక విధాల సహాయ సహకారాలు అందిస్తూ గతంలో ఎప్పుడూ ఎన్నడూ చేయని విధంగా, భవిష్యత్తులో ఊహకందని విధంగా, ఏ రాజకీయ నాయకుడికి ఆలోచనకు రాని విధంగా విద్య ద్వారానే తను ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి వచ్చి అదే విద్య ద్వారా అందరూ సమాజంలో ప్రతి పేదవాడు బాగుండాలని ఒక మంచి ఆలోచన చేసి ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే నారాయణ సార్ గారిని ఆశీర్వదించండి. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని ఆశీర్వదించమని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ మరమ్మతులు ఆధునీకరణకు శంకుస్థాపన కొరకు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు శంకుస్థాపనకు ఇచ్చేసిన సందర్భంగా సార్కి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మన మంత్రి గారు నెల్లూరు సిటీలో ఉన్న మున్సిపల్ హై స్కూల్స్ అన్నీ సుమారు 13 హై స్కూల్స్ని ఇదే విధంగా ఆధునీకరణ చేస్తూ, మొదటగా విఆర్ హై స్కూల్ని సారు సొంత నిధులతోటి ఎంతో ఆధునీకరంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా విఆర్ హై స్కూల్ అయితేమి, మన బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ అయితేమి, మోడల్ హై స్కూలు, ఇలా 13 స్కూల్స్ మొత్తము ఎంతో ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అన్ని వసతులతోటి ఆధునీకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నెల్లూరు సిటీని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రస్తుతము ప్రతి వార్డులో చెట్లు నాటే కార్యక్రమం అయితేమి, ఈ పార్కులు డెవలప్మెంట్ చేయడం కానీ, నిన్నటి రోజున ఇదే మన 8వ వార్డులో పార్కు ఓపెన్ చేయడం జరిగింది. ఆ పార్కు గతంలో ఈ ఏరియాలో అందరికీ తెలుసు, ఆ పార్కు ప్లేసు బాలల భవనం గతంలో చాలా వరస్ట్గా పాడుపడి చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ ఎంతో బాధగా ఎంతో ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. అలాంటి ప్లేస్ని ఈరోజు ఎంతో సుందరీకరణగా పార్కుని అభివృద్ధి చేయడం జరిగింది. అదే పందాలో నెల్లూరు సిటీని ఎన్నో రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మన నారాయణ సార్ గారు, అదేవిధంగా మన రాజధాని అమరావతి కానివ్వండి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఎంతో అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన నారాయణ సార్ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని కూడా శరవేగంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పటికి ప్రస్తుతము 2 సంవత్సరాలే మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కూడా కాలేదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఎంతో డెవలప్ చేసి ప్రజల ముందుకి ఎలక్షన్లో రాబోయే 2029 ఎలక్షన్లో ప్రజల ముందుకి ఓట్ల కోసం రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అభివృద్ధిని గమనించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో
నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా, స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.